టాలీవుడ్ హీరో నారా రోహిత్ తాజాగా తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించాడు. హీరోయిన్ శిరీషతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నారా రోహిత్, శిరీష జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు మొదట ప్రతినిధి టు సినిమాతో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ సినిమా సెట్స్ లోనే వీరి మధ్య స్నేహం మొదలైంది. గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట వారి కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వివాహ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెళ్లి జంటను ఆశీర్వదించడానికి హాజరయ్యారు. ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. చాలా మంది సినీ నటులు, ప్రొడ్యూసర్లు మరియు రాజకీయ నాయకులు ఈ పెళ్లిలో హాజరయ్యి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి తర్వాత నారా రోహిత్ కు అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నారు. అతనికి శుభాకాంక్షలు చెబుతూ, మా ఇంటి పెళ్లి సందడి. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు అంటూ చంద్రబాబు రాసుకొచ్చారు. అలాగే కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు, కమెంట్లు చేస్తున్నారు.